కాకినాడ జిల్లా రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారింది ప్రతిపాడు నియోజకవర్గం. జనసేన ఇన్ఛార్జి పదవి ఖాళీ అయిన తర్వాత ఇక్కడ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎవరు ఆ కీలక బాధ్యతను దక్కించుకుంటారనేదే ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చగా మారింది. ముగ్గురు కీలక నేతలు, 3 విభిన్న వ్యూహాలు, ఒకటే లక్ష్యం: పార్టీ పగ్గాలు సాధించడం. ఒకవైపు సభ్యత్వాలే ప్రమాణంగా మారిన పరిస్థితుల్లో ప్రచార యుద్ధం జోరుగా సాగుతోందా? మరోవైపు స్థానికత, సీనియారిటీ, సెంటిమెంట్ అన్నీ కలగలిసిన రాజకీయ పోటీ నియోజకవర్గాన్ని హీటెక్కిస్తుంది. ఇక ఈ త్రిముఖ పోరులో ఎవరి వ్యూహం ఫలిస్తుందో, జనసేన అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో అనేది ఉత్కంఠగా మారింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జి పదవి ఇప్పుడు రాజకీయ వేడిని పెంచుతోంది. ఈ స్థానం కోసం 3 వర్గాలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. సభ్యత్వ నమోదు ఆధారంగా అవకాశం ఇస్తామన్న పార్టీ అధిష్టానం నిర్ణయంతో పరిస్థితి మరింత రసవత్తరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ప్రతిపాడులో ఎవరు పట్టు సాధిస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. కాకినాడ జిల్లా రాజకీయాల్లో హాట్ సీట్ ప్రతిపాడు నియోజకవర్గం. ఇప్పుడిక్కడ జనసేన జెండా ఎవరి చేతికి వెళ్లనుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. 3 నేతలు, 3 వ్యూహాలు, ఒక్కటే లక్ష్యం. అదే ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జి పదవి. వరుపుల తమ్మయ్య బాబు సస్పెన్షన్, ఆ తర్వాత ఆయన మరణంతో ఖాళీ అయిన ఇన్ఛార్జి పదవి కోసం ఇప్పుడు రేసు గుర్రాలు సిద్ధమైపోయాయి. అధిష్టానం పెట్టిన కండిషన్ ఒకటే: ఎవరు ఎక్కువ సభ్యత్వాలు చేస్తే వారికే ప్రాధాన్యత. దీంతో నియోజకవర్గంలో గ్లాస్ పార్టీ నేతల మధ్య రచ్చ రంజుగా మారింది. ప్రతిపాడులో ప్రస్తుతం ప్రధానంగా 3 వర్గాలు పోటీలో ఉన్నాయి. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి కుమార్తె బార్లపూడి క్రాంతి ఇప్పుడు నియోజకవర్గ సేనలో ఫుల్ యాక్టివ్ అయ్యారు. తన సోదరుడు గిరిబాబు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గా ఉంటే తాను జనసేన బాధ్యతలు చేపట్టి పొలిటికల్ మైలేజీ పెంచాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే పక్కన సీటు కోసం కాకుండా పార్టీని సొంతంగా బలోపేతం చేసే వారికే పదవి ఇవ్వాలి అంటూ లోకల్ నేతలపై సెటిల్ వేస్తూ క్రాంతి దూసుకుపోతున్నారు. వైసీపీ నేపథ్యంలో ఉన్న ముద్రగడ కుటుంబానికి చెందిన క్రాంతి జనసేనలో చురుగ్గా మారి సభ్యత్వ నమోదు ద్వారా తన బలం చూపించే ప్రయత్నంలో ఉన్నారు. స్థానిక నాయకత్వం కంటే పనితీరు ఆధారంగా అవకాశం ఇవ్వాలి అన్నది ఆమె వాదనగా కనిపిస్తోంది. ఇక రెండో వర్గంగా మేడిశెట్టి సూర్యకిరణ్ బలంగా పోటీ ఇస్తున్నారు. మొదటి నుంచి పార్టీతో ఉన్న స్థానిక నేతగా తనకే అవకాశం ఇవ్వాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. నాన్ లోకల్ నేతలకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నను ముందుకు తెస్తూ క్యాడర్ మద్దతు కూడగడుతున్నారు. మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న మేడిశెట్టి సూర్యకిరణ్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చే నాన్ లోకల్ నేతలకి ఇక్కడ పనేంటి అని ప్రశ్నిస్తూ క్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభతో కలిసి తిరుగుతూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సపోర్టుతో సూర్యకిరణ్ తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. మూడో వర్గంగా వరుపుల తమ్మయ్య బాబు కుటుంబం కూడా రేసులోకి వచ్చింది. తమ కుటుంబానికి ఉన్న సెంటిమెంట్ ఆధారంగా క్యాడర్ను ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దివంగత నేత వరుపుల తమ్మయ్య బాబు సతీమణి దుర్గాదేవి, కుమారుడు సాయి కిరణ్ కూడా తెరపైకి వచ్చారు. తన భర్త కోసం పనిచేసిన క్యాడర్ను సూర్యకిరణ్ దూరం పెడుతున్నారని ఆరోపిస్తూ వరుపుల సెంటిమెంట్ తో జనసైనికుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారు దుర్గాదేవి. ఒకవైపు సభ్యత్వాల లెక్కలు, మరోవైపు స్థానికత వాదన, ఇంకోవైపు సెంటిమెంట్ రాజకీయాలు. ఈ 3 కోణాల్లో ప్రతిపాడు జనసేన రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. పార్టీ అధిష్టానం తీసుకునే తుది నిర్ణయం ఎవరి వైపు మొగ్గుతుందో అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ప్రతిపాడులో గ్లాస్ పార్టీ జెండా ఎవరి చేతులకు వెళుతుంది అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఎవరి లెక్కలు వారివే, ఎవరి గ్రూపులు వారివే. కానీ ఈ గందరగోళంలో సామాన్య కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడిపోయారు. మరి పవన్ కళ్యాణ్ ప్రతిపాడు పంచాయతీని ఎప్పుడు తేలుస్తారు? ఈ ముగ్గురిలో గ్లాస్ పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయి తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.